నమస్కారం. డిఆర్ ఫోకసెస్ కి స్వాగతం. నేను బడికి పోతా అనే వినూత్న కార్యక్రమం మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వం. జూలై 12 లోపు బడి మానేసిన పిల్లలు మళ్లీ బడికి. ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు నేను బడికి పోతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు ఉండాల్సిందిగా పనిలో కాదు, బడిలో ఉండాలి. రండి, నేను బడికి పోతా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. జూలై 12 లోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ బడిలో చేర్పిద్దామంటూ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ ఈ కార్యక్రమానికి రూపొందించింది. గ్రామాల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించటం, గ్రామ వాలంటీర్ల సహాయంతో ఆ పిల్లలను బడిలో చేర్పించడం, స్టూడెంట్ కిట్, ఇతర విద్యా ప్రోత్సాహకాలు అందించడం, నూతనంగా బడిలోకి చేరిన పిల్లల సామర్థ్యాలు మదింపు చేయటం, వయసుకు తగిన తరగతిలో చేర్చి ఆ తరగతి స్థాయి అందుకునేందుకు బ్రిడ్జ్ కోర్సును ఉపయోగించడం, బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్చి బడి బయట పిల్లలు లేని గ్రామంగా ప్రకటించడం అంటూ సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి నోడల్ ఆఫీసర్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తెలుగు అకాడమీ నుంచి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు సరఫరా చేయనుంది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హై స్కూల్ +2లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేను బడికి పోతా అనే వినూత్న కార్యక్రమం మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వం. జూలై 12 లోపు బడి మానేసిన పిల్లలు మళ్లీ బడికి. ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు నేను బడికి పోతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు ఉండాల్సిందిగా పనిలో కాదు, బడిలో ఉండాలి. రండి, నేను బడికి పోతా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. జూలై 12 లోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ బడిలో చేర్పిద్దామంటూ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ ఈ కార్యక్రమానికి రూపొందించింది. గ్రామాల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించటం, గ్రామ వాలంటీర్ల సహాయంతో ఆ పిల్లలను బడిలో చేర్పించడం, స్టూడెంట్ కిట్, ఇతర విద్యా ప్రోత్సాహకాలు అందించడం, నూతనంగా బడిలోకి చేరిన పిల్లల సామర్థ్యాలు మదింపు చేయటం, వయసుకు తగిన తరగతిలో చేర్చి ఆ తరగతి స్థాయి అందుకునేందుకు బ్రిడ్జ్ కోర్సును ఉపయోగించడం, బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్చి బడి బయట పిల్లలు లేని గ్రామంగా ప్రకటించడం అంటూ సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి నోడల్ ఆఫీసర్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తెలుగు అకాడమీ నుంచి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు సరఫరా చేయనుంది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హై స్కూల్ +2లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేను బడికి పోతా అనే వినూత్న కార్యక్రమం మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వం. జూలై 12 లోపు బడి మానేసిన పిల్లలు మళ్లీ బడికి. ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు నేను బడికి పోతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు ఉండాల్సిందిగా పనిలో కాదు, బడిలో ఉండాలి. రండి, నేను బడికి పోతా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. జూలై 12 లోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ బడిలో చేర్పిద్దామంటూ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ ఈ కార్యక్రమానికి రూపొందించింది. గ్రామాల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించటం, గ్రామ వాలంటీర్ల సహాయంతో ఆ పిల్లలను బడిలో చేర్పించడం, స్టూడెంట్ కిట్, ఇతర విద్యా ప్రోత్సాహకాలు అందించడం, నూతనంగా బడిలోకి చేరిన పిల్లల సామర్థ్యాలు మదింపు చేయటం, వయసుకు తగిన తరగతిలో చేర్చి
ఆ తరగతి స్థాయి అందుకునేందుకు బ్రిడ్జ్ కోర్సును ఉపయోగించడం, బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్చి బడి బయట పిల్లలు లేని గ్రామంగా ప్రకటించడం అంటూ సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి నోడల్ ఆఫీసర్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తెలుగు అకాడమీ నుంచి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు సరఫరా చేయనుంది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హై స్కూల్ +2లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేను బడికి పోతా అనే వినూత్న కార్యక్రమం మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వం జూలై 12లోపు బడి మానేసిన పిల్లలు మళ్లీ బడికి. ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు నేను బడికి పోతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు ఉండాల్సిందిగా పనిలో కాదు, బడిలో ఉండాలి. రండి, నేను బడికి పోతా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. జూలై 12లోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ బడిలో చేర్పిద్దామంటూ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ ఈ కార్యక్రమానికి రూపొందించింది. గ్రామాల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించటం, గ్రామ వాలంటీర్ల సహాయంతో ఆ పిల్లలను బడిలో చేర్పించడం, స్టూడెంట్ కిట్, ఇతర విద్యా ప్రోత్సాహకాలు అందించడం, నూతనంగా బడిలోకి చేరిన పిల్లల సామర్థ్యాలు మదింపు చేయటం, వయసుకు తగిన తరగతిలో చేర్చి ఆ తరగతి స్థాయి అందుకునేందుకు బ్రిడ్జ్ కోర్సును ఉపయోగించడం, బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్చి బడి బయట పిల్లలు లేని గ్రామంగా ప్రకటించడం అంటూ సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి నోడల్ ఆఫీసర్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తెలుగు అకాడమీ నుంచి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు సరఫరా చేయనుంది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హై స్కూల్ +2లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేను బడికి పోతా అనే వినూత్న కార్యక్రమం మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వం జూలై 12లోపు బడి మానేసిన పిల్లలు మళ్లీ బడికి. ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు నేను బడికి పోతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు ఉండాల్సిందిగా పనిలో కాదు, బడిలో ఉండాలి. రండి, నేను బడికి పోతా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. జూలై 12లోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ బడిలో చేర్పిద్దామంటూ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ ఈ కార్యక్రమానికి రూపొందించింది. గ్రామాల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించటం, గ్రామ వాలంటీర్ల సహాయంతో ఆ పిల్లలను బడిలో చేర్పించడం, స్టూడెంట్ కిట్, ఇతర విద్యా ప్రోత్సాహకాలు అందించడం, నూతనంగా బడిలోకి చేరిన పిల్లల సామర్థ్యాలు మదింపు చేయటం, వయసుకు తగిన తరగతిలో చేర్చి ఆ తరగతి స్థాయి అందుకునేందుకు బ్రిడ్జ్ కోర్సును ఉపయోగించడం, బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్చి బడి బయట పిల్లలు లేని గ్రామంగా ప్రకటించడం అంటూ సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి నోడల్ ఆఫీసర్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తెలుగు అకాడమీ నుంచి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు సరఫరా చేయనుంది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హై స్కూల్ +2లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా సమగ్ర శిక్షణ అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్
వి శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.